గైస్, ఈ వీడియోలో మనం జావా యొక్క ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ముందు వీడియోలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 3 టైప్స్ ఉంటాయి: హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, మిడ్ లెవెల్ లాంగ్వేజ్. అవి టైప్స్ అవన్నీ చూసాం కదా. సో ఇందులో హై లెవెల్ లాంగ్వేజ్లో మనము జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కింద జావా గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం జావా గురించి ఇంట్రొడక్షన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జావా అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ కదా. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ ఈజీలీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో హ్యూమన్స్ అనేవాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని కోడ్ని ఈజీగా రాసేయచ్చు అనమాట హై లెవెల్ లాంగ్వేజ్లో. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే అది. సో ఈ జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి ఇది మిషన్కి అర్థం కాదు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి మిషన్కి అర్థం కాదు కాబట్టి, ఇది కన్వర్ట్ చేసేదానికోసం మనకి 2 ఉంటాయి అన్నమాట. 2 ట్రాన్స్లేటర్స్ అనేవి మనకి ఉంటాయి జావా లాంగ్వేజ్లో. 2 ట్రాన్స్లేటర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కంపైలరు అండ్ సెకండ్ వన్ వచ్చేసి జేవిఎం. జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. సో జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి ఇది హ్యూమన్స్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్. ఇది మెషిన్కి అర్థం కాదు కాబట్టి దీన్ని ట్రాన్స్లేట్ చేసే దానికోసమే మన దగ్గర 2 ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఒకటి కంపైలర్, ఇంకొకటి జేవిఎం అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, జావాని మనం జావా ప్రోగ్రాము రాస్తాం అంటే ప్రోగ్రామ్ కోడ్ అనేది కోడ్ అనమాట ఇది. సో ఈ కోడ్ని మనము జావా లాంగ్వేజ్లో రాస్తాం. కానీ ఇది జావా కోడ్ అని ఎట్లా తెలుస్తుంది మిషన్కి? సో అందుకోసమే మనము దీన్ని సేవ్ చేసినప్పుడు .java అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తామన్నమాట. సో ఈ .java అనేది ఎక్స్టెన్షన్. ఏదైనా కోడ్కి, ఏదైనా మనం ఫైల్కి .java అని ఇస్తే అది జావా ఫైల్ అనమాట. సో దాన్నే మనము జావా సోర్స్ ఫైల్ అంటాం. So a file which is having an extension of .java is called a Java source file anamata. A file which is having an extension of .java is called as Java source file. సో మనం ఏదైనా జావా ఫైల్ని క్రియేట్ చేసినాక దీన్ని జావా కోడ్ అని మిషన్కి తెలిసేలాగా సేవ్ చేయాలంటే .java అనే దాంతో సేవ్ చేస్తామన్నమాట. అండ్ అలానే ఈ జావా కోడ్లో మనము ఓన్లీ 3 కాంపోనెంట్స్ని క్రియేట్ చేయొచ్చు అంతే. సో ఇన్ జావా వీ కెన్ క్రియేట్ ఓన్లీ 3 కాంపోనెంట్స్. సో జావాలో మనము 3 కాంపోనెంట్స్ని క్రియేట్ చేయవచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లాసు, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ఫేస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈనం. సో ఫస్ట్ క్లాస్, జావా కోడ్లో మనం క్లాస్ క్రియేట్ చేయొచ్చు, ఇంటర్ఫేస్ క్రియేట్ చేయొచ్చు, ఈనం క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. సో ఇవన్నీ కీవర్డ్స్ కాబట్టి మనము లోయర్ కేస్లోనే రాయాలన్నమాట. ఇది కూడా లోయర్ కేస్లో ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్, ఈనం అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ అంటే ఇది ఒక కీవర్డ్ అనమాట. సో క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ a class component. It is used to create a class component. And it's a keyword కాబట్టి all letters should be in lower case. All letters should be in lower case.
సో క్లాస్ గురించి చూస్తాం కదా. ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఒక కీవర్డ్ అనమాట. సో ఈ క్లాస్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే క్లాస్ కాంపోనెంట్ని క్రియేట్ చేసేకి యూజ్ చేస్తాం క్లాస్ అనే దాన్ని. సో ఇది కీవర్డ్ కాబట్టి దీన్ని లోవర్ కేస్లో రాస్తాం. సో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. సో ఇప్పుడు డీటెయిల్గా క్లాస్ గురించి చూద్దాము. సో ఫస్ట్ క్లాస్. ఓకే, సో క్లాస్ అనేది మనము క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి డిక్లేర్ చేయాలి కదా. సో ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ని రాస్తాము. తర్వాత నేమ్. ఈ నేమ్లో మనము క్లాస్ నేమ్ రాయాలన్నమాట. సో ఈ క్లాస్ నేమ్ మనం యూజర్స్ అనే వాళ్ళు డిక్లేర్ చేస్తాము. సో క్లాస్ కీవర్డ్ రాసి క్లాస్ నేమ్ రాసి ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. సో ఈ ఓపెన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ఈ క్లోజ్ అనేది ఉంటుంది చూడు, అక్కడ దాకా ఇది క్లాస్ బ్లాక్ అన్నమాట. సో ఫస్ట్ క్లాస్ కీవర్డ్ రాసి క్లాస్ నేమ్ రాసిన తర్వాత ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓపెన్ కర్లీ బ్రేసెస్ నుంచి క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ దాకా ఉండేది మొత్తం క్లాస్ బ్లాక్ అని అంటాము. సో అలానే ఈ క్లాస్ బ్లాక్లో మనము ఏమేమి రాయొచ్చు అంటే ఏది పడితే అది రాయలేం కదా. సో ఏమేమి రాయొచ్చు అంటే దీంట్లో జస్ట్ మనము 2 స్టేట్మెంట్స్ మాత్రమే రాయొచ్చు అనమాట. 2 స్టేట్మెంట్స్ మాత్రమే పాస్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి డిక్లరేషన్ స్టేట్మెంట్స్. సెకండ్ వన్ వచ్చేసి ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్. సో ఈ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం క్లాస్ బ్లాక్ క్రియేట్ చేస్తాం కదా. అలానే ఈ క్లాస్ బ్లాక్లో మనము జస్ట్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్, ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్ 2 మాత్రమే రాయగలం అనమాట. వేరే స్టేట్మెంట్స్ ఏవి రాయలేము. సో ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్స్లో 3 రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్స్, అంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు, మెథడ్స్ని డిక్లేర్ చేయొచ్చు, అట్లనే క్లాస్ని కూడా డిక్లేర్ చేయొచ్చు. అంటే క్లాస్ ఇన్సైడ్ ద క్లాస్ లోపల ఇంకో క్లాస్ని కూడా డిక్లేర్ చేయొచ్చు అనమాట. అట్లనే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్లో 4 ఇనిషియలైజేషన్ చేయొచ్చు అనమాట. మనం ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు, సెకండ్ వన్ కన్స్ట్రక్టర్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు, అండ్ థర్డ్ వన్ స్టాటిక్ ఇనిషియలైజేషన్స్, and fourth one non-static initializers. సో ఫస్ట్ క్లాస్ అనేది క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం క్లాస్ బ్లాక్ క్రియేట్ చేస్తాము. దానికి అలానే ఒక నేమ్ ఇస్తామన్నమాట. సో దీంట్లో 2 స్టేట్మెంట్స్ మాత్రమే మనం రాయొచ్చు. ఫస్ట్ వన్ డిక్లరేషన్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్. డిక్లరేషన్ స్టేట్మెంట్స్లో మనం ఏమేమి డిక్లేర్ చేయొచ్చు? వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు, మెథడ్స్ డిక్లేర్ చేయొచ్చు, అలానే క్లాస్ ఇన్సైడ్ ద క్లాస్ కూడా డిక్లేర్ చేయొచ్చు. అలానే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్లో మనము వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయొచ్చు, కన్స్ట్రక్టర్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు, స్టాటిక్ ఇనిషియలైజర్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు, నాన్ స్టాటిక్ ఇనిషియలైజర్స్ని కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఏంటంటే ఇన్సైడ్ ద క్లాస్ block we can only write 2 statements. అవి ఏంటంటే డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అండ్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్. అంతే. సో ఇది క్లాస్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో జావాలో 2 ట్రాన్స్లేటర్స్ మనం యూజ్ చేస్తాము. ఒకటి కంపైలర్, ఒకటి JVM అనమాట. అంటే జావా కోడ్ హ్యూమన్ రీడబుల్ కోడ్ కాబట్టి ఇది మిషన్కి అర్థం కాదు కాబట్టి ఇది అర్థమయ్యే దానికోసం కంపైలర్ని JVM యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేస్తామన్నమాట. సో ఈ జావా ఫైల్ అనేది మనము .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తే అప్పుడు మిషన్కి ఓహో ఇది జావా ఫైల్ అని అర్థమవుతుంది. దాని తర్వాత దీంట్లో మనము జావాలో 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. క్లాస్, ఇంటర్ఫేస్, ఈనమ్. సో దాంట్లో క్లాస్ గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ చూస్తే క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఏ క్లాస్ కాంపోనెంట్ని క్రియేట్ చేసే దానికోసం ఇది యూజ్ చేస్తాము. ఇది కీవర్డ్ కాబట్టి అన్నీ లోవర్ కేస్లోనే ఉండాలన్నమాట. సో అలానే క్లాస్ అనేది ఇది దాని స్ట్రక్చర్ అనమాట, స్ట్రక్చర్ ఆఫ్ అ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ రాస్తాము, దాని తర్వాత దాని నేమ్ అనమాట. దాని నేమ్ మనమే డిక్లేర్ చేయొచ్చు. దాని తర్వాత దీంట్లో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ని మనం రాయొచ్చు, డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అండ్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్. డిక్లరేషన్ స్టేట్మెంట్స్లో వేరియబుల్స్, మెథడ్స్, క్లాస్ని డిక్లేర్ చేస్తే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్లో
వేరియబుల్స్, కన్స్ట్రక్టర్స్, స్టాటిక్ ఇనిషియలైజర్స్, నాన్ స్టాటిక్ ఇనిషియలైజర్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట. సో ఇది క్లాస్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.